మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్న వేళ భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పొడమికి తీసుకొచ్చింది. సునీత విల్మోర్లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో పొడమికి చేరుకున్నారు. అంతకుముందు ఐఎస్ఎస్ నుంచి భూమికి వీరి ప్రయాణం నిర్దిష్ట పారామితులకు అనుగుణంగా సాగింది. కేవలం 8 రోజుల యాత్ర కోసం నిరుడు జూన్ 5న ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత విల్మోర్ చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. పుడమికి తిరిగి బయలుదేరే ముందు ఐఎస్ఎస్లోని వ్యోమగాములకు సునీత విల్మోర్, నిక్ హేగ్, గోర్బునోవ్ వీడ్కోలు పలికారు. అంతా కలిసి ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. అనంతరం సునీత బృందం తమ వస్తువులను ప్యాక్ చేసుకొని అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై ఉన్న క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:15 క్రూ డ్రాగన్ వ్యోమనౌక తలుపు మూసివేత ప్రక్రియ జరిగింది. ఉదయం 10:15 క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్తో విడిపోవడం మొదలైంది. 10:35 పూర్తిగా విడిపోయింది. భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇందుకోసం పలుమార్లు రాకెట్ ప్రజ్వలన విన్యాసాలు చేపట్టింది. ఆ వెంటనే భూమిపై ల్యాండింగ్ ప్రదేశం దిశగా క్రూ డ్రాగన్ ముందు భాగంలోని 4 డ్రాకో ఇంజన్ల ప్రజ్వలన మొదలైంది. 7:30 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశం కోసం కోన్ భాగాన్ని వ్యోమనౌక మూసివేసింది. రీఎంట్రీ సమయంలో తలెత్తే తీవ్రస్థాయి వేడి నుంచి వ్యోమగాములను సురక్షితంగా ఉంచే వ్యవస్థను ఆన్ అయింది. రీఎంట్రీ సమయంలో భూ వాతావరణంలోకి వ్యోమనౌక చాలా వేగంగా ప్రవేశించింది. ఆ రాపిడి కారణంగా ఏకంగా 1650 డిగ్రీల సెంటీగ్రేడ్ల వేడి ఉత్పన్నమై వ్యోమనౌక చుట్టూ ప్లాస్మా పేరుకుపోయింది. దాంతో కొంతసేపు వ్యోమనౌకతో కమ్యూనికేషన్ తెగిపోయి ఉత్కంఠ ఏర్పడింది. వ్యోమనౌక చుట్టూ ఉష్ణకవచం సమర్థంగా పనిచేసి ఆ వేడిని తట్టుకుంది. రీఎంట్రీ తర్వాత రేడియో సైలెన్స్ను ఛేదిస్తూ కమాండర్ నిక్ హేగ్ మాట్లాడడంతో కమాండ్ సెంటర్లో అందరిలో ఆనందం వెల్లివిసింది. సాగర్ జలాలకు 18,000 అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని 2 డ్రోగ్ చూట్లు విచ్చుకున్నాయి. ఆ సమయంలో వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్లు. డ్రోగ్ చూట్లు సమర్థంగా పనిచేయడంతో క్రూ డ్రాగన్ వేగం గణనీయంగా తగ్గిపోయింది. వ్యోమనౌక వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకోగానే సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో 2 ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి. డ్రోగ్ చూట్లు, పారాచూట్లు క్రూ డ్రాగన్ వేగానికి సమర్థంగా కళ్ళం వేయడంతో కమాండ్ సెంటర్లో చప్పట్లు మార్మోగాయి. ఆపై ఫ్లోరిడాలోని తలహాసీ తీరంలో సముద్ర జలాల్లో వ్యోమనౌక నెమ్మదిగా దిగింది. నిమిషాల వ్యవధిలోనే స్పీడ్ బోట్లో అక్కడికి రికవరీ సిబ్బంది దూసుకొచ్చారు. పరిస్థితులన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని నిర్ధారించుకున్నాక వ్యోమనౌకను మ్యాగన్ నౌకపైకి చేర్చారు. ఆపై లోపల ఉన్న 4 వ్యోమగాములను స్పేస్ ఎక్స్ సిబ్బంది జాగ్రత్తగా ఒక్కొక్కరిని బయట తీసుకొచ్చారు. తొలుత కమాండర్ నిక్ హేగ్, ఆ తర్వాత వరుసగా అలెగ్జాండర్, సునీత విలియమ్స్, విల్మోర్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చారు. క్రూ డ్రాగన్ నుంచి బయటకు రాగానే సునీత ఆనందంతో చేతులు ఊపుతూ అభివాదం చేశారు. అయితే 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ఆ ప్రయాణంలోనే ఈ స్పేస్ క్యాప్సూల్స్లో అనేక ఇబ్బందులు ఉత్పన్నమయ్యాయి. హీలియం లీకేజ్ సమస్య వేధించింది. అయితే సాఫీగానే అది ఐఎస్ఎస్కు చేరుకుంది. ముందు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం 8 రోజుల తర్వాత ఈ వ్యోమగాములిద్దరూ అదే క్యాప్సూల్స్లో పొడమేని చేరుకోవాల్సింది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా తలెత్తడంతో అందులో వ్యోమగాములను పంపడం ప్రమాదకరం కావచ్చని నాసా భావించింది. దీంతో మానవరహితంగానే ఆ వ్యోమనౌకను భూమికి రప్పించింది. నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు. ఇంతకాలం వారు అక్కడే ఉండాల్సి రావడంతో వారి ఆరోగ్యం, భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ ఎట్టకేలకు 9 నెలల తర్వాత భూమికి తిరిగి రావడంతో గుజరాత్లోని మోహసానా జిల్లాలో గల జులాసన్లో ఉంటున్న ఆమె పూర్వీకులు సంబరాలు చేసుకున్నారు. అయితే నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు భారరహిత స్థితిలో తేలియాడటం మనకు సరదాగానే అనిపించవచ్చు. అయితే గురుత్వాకర్షణ లేమి వల్ల దీర్ఘకాల రోదసి యాత్రికుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎముకలు, కండరాల సాంద్రత తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. దీనికి తోడు భూమికి తిరిగి వచ్చాక గురుత్వాకర్షణ శక్తికి వారు తిరిగి అలవాటు పడడం అంత సులువు కాదు.
ఈ క్రమంలో వారు నిలబడడం, చూపును స్థిరంగా ఉంచడం, నడక, పక్కకు తిరగడం వంటి చర్యల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేలపై జీవనానికి అలవాటు పడడానికి సునీత విలియమ్స్ ఇతర వ్యోమగాములకు కొన్ని వారాల సమయం పడుతుంది. గురుత్వాకర్షణ లేమి వల్ల వ్యోమగాములు రోదసీలో ఉన్నప్పుడు నడక, కదలికల కోసం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా వారి ఎముకలు, కండరాలపై భారం ఉండదు. అందువల్ల వాటిలో క్షీణత మొదలవుతుంది. రోదసీలో ఎముకల కణజాలాలు తమ తీరుతెన్నులను మార్చుకుంటూ ఉంటాయి. కొత్త ఎముక కణజాలను నిర్మించే కణాలు నెమ్మదిస్తాయి. పాత ఎముక కణజాలాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ మాత్రం యథావిధిగా సాగుతుంది. అందువల్ల వ్యోమగాముల్లో ఎముక సాంద్రత తగ్గిపోతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే రోదసీలో ఉన్న ప్రతి 30 రోజుల కాలానికి వ్యోమగాముల ఎముకలు 1-2% మేర సాంద్రతను కోల్పోతాయి. 6 నెలల కాలంలో అది 10% పెరగవచ్చు. భూమి మీద వృద్ధుల్లో ఏటా 0.5 నుంచి 1% మేర ఇలాంటి క్షీణత ఉంటుంది. ఈ సమస్యల వల్ల వ్యోమగాములకు ఎముకలు విరిగే ముప్పు ఎక్కువ. అవి నయం కావడానికి ఎక్కువ కాలం పడుతుంది. భూమికి తిరిగి వచ్చాక వ్యోమగాముల్లో ఎముక సాంద్రత తిరిగి సాధారణ స్థాయికి రావడానికి 4 ఏళ్ల వరకు పట్టొచ్చు. ఎముకల క్షీణతను తగ్గించుకోవడానికి వ్యోమగాములు ఐఎస్ఎస్లో కఠోర వ్యాయామాలు చేస్తుంటారు. రోజుకు కనీసం 2 గంటల పాటు ట్రెడ్మిల్ లేదా స్థిర సైకిల్పై కసరత్తులు చేయాల్సి ఉంటుంది. శరీరంపై గురుత్వాకర్షణ భారం లేకుంటే కండరాలు బలహీనపడతాయి. కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు మన భంగిమకు తోడ్పడే వీపు, మెడపిక్కలు వంటి భాగాల్లోని కండరాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. రోదసీలో 2 వారాలు గడిపాక కండరాలు 20% వరకు క్షీణించవచ్చు. 3 నుంచి 6 నెలలు గడిపితే అది 30%కి చేరవచ్చు. చెవిలోని వెస్టిబ్యులర్ అవయవం గురుత్వాకర్షణకు సంబంధించిన సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. తద్వారా మనం భూమి మీద నడిచేటప్పుడు తుల్లి పడిపోకుండా స్థిరంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. రోదసీలోని భారరహిత స్థితి వల్ల వెస్టిబ్యులర్ అవయవాలకు అందే సమాచారం మారిపోతుంది. దీనివల్ల మెదడులో గందరగోళ పరిస్థితి ఎదురవుతుంది. ఇది స్పేస్ సిక్నెస్కు దారితీస్తుంది. దీనివల్ల కళ్ళు తిరగడం, తలనొప్పి, కడుపులో వికారం, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి. భూమికి తిరిగి వచ్చాక వ్యోమగాములపై గురుత్వాకర్షణ ప్రభావం తిరిగి మొదలవుతుంది. ఫలితంగా కొన్నిసార్లు వారిలో గ్రావిటీ సిక్నెస్ ఉత్పన్నమవుతుంది. ఈ రుగ్మత లక్షణాలు స్పేస్ సిక్నెస్ను పోలి ఉంటాయి. వ్యోమగాముల తలభాగంలో అధికంగా చేరే ద్రవాల్లో కొంత కంటి వెనుక భాగంలో ఆప్టిక్ నాడి చుట్టూ కూడా తిష్ట వేయవచ్చు. దీనివల్ల దృష్టిలోపాలు తలెత్తవచ్చు. కంట్లో నిర్మాణపరమైన మార్పులకు ఆస్కారం ఉంది. భూమి మీద గురుత్వాకర్షణ శక్తి రక్తం, ఇతర ద్రవాలను శరీరంలోని దిగువ భాగాలకు లాగుతుంది. గుండె వాటిని పైకి పంప్ చేసేలా చేస్తుంది. రోదసీలో ఈ ప్రక్రియ గందరగోళానికి లోనవుతుంది. ఫలితంగా శరీర ఎగువ భాగంలో సాధారణం కన్నా ఎక్కువగా రక్తం, ద్రవాలు పెరిగిపోతాయి. దీనివల్ల కొందరు వ్యోమగాములు ఒకంత ఉబ్బిపోయినట్లు కనిపిస్తారు. తలలోనూ రక్తం, ద్రవాలు పేరుకుపోతాయి. ఇది వినికిడి సమస్యకు దారితీయవచ్చు. రోదసీలో గుండె ఆకృతి కూడా మారుతుంది. కండరాల క్షీణత వల్ల రక్తనాళాలు కుచించుకుపోయే ప్రమాదం ఉంది. భూమికి తిరిగొచ్చాక రక్తపోటును నియంత్రించడం కష్టమవుతుంది. 2013లో ఐఎస్ఎస్లో విధులు నిర్వర్తించి భూమికి తిరిగొచ్చిన కెనడా వ్యోమగామి క్రిస్ హార్ట్ఫీల్డ్కు భారరహిత నాలుక పరిస్థితి ఏర్పడి మాట్లాడే పద్ధతిని మార్చుకోవాల్సి వచ్చింది. వ్యోమగాములు పాదాల్లో దళసరిగా ఉండే చర్మాన్ని కోల్పోతారు. దీనివల్ల పసిపిల్లల్లో ఉన్నట్లు వారి పాదాలు మృదువుగా తయారై నడవడం కష్టమవుతుంది. భూకక్షలోని రేడియో ధార్మికత వల్ల వ్యోమగాముల్లో తెల్ల రక్త కణాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా వారిలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడవచ్చు. రేడియో ధార్మికతకు ఎక్కువగా లోను కావడం వల్ల వ్యోమగాములకు దీర్ఘకాల సమస్యలు ఉత్పన్నం కావచ్చు. క్యాన్సర్, నాడీ క్షీణత వ్యాధుల ముప్పు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కొంతకాలం కిందట నాసా విడుదల చేసిన ఒక ఫోటోలో సునీత విలియమ్స్ చాలా బలహీనంగా కనిపించారు. ముఖం పీక్కుపోయింది. దీంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యాయి. సునీతకు సరైన ఆహారం అందిస్తున్నారా అనే సందేహాలను కొందరు వెలుబుచ్చారు. వాటిని నాసా అధికారులు ఖండించారు. ఐఎస్ఎస్లో ఆహారానికి ఎలాంటి కొదవ లేదని చెప్పారు. వ్యోమగాములకు వైవిధ్యంతో కూడిన పోషకాహారాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. వ్యోమగాముల వ్యక్తిగత ఇష్టాలు, అవసరాలకు అనుగుణంగా వారికే ప్రత్యేకమైన ఆహార పదార్థాలను అందిస్తారు. వీటిని శీతలీకరించి కానీ, ప్యాకేజ్ రూపంలో కానీ భూమి మీద నుంచి పంపుతారు. వ్యోమగాములు ఐఎస్ఎస్లోని ప్రత్యేక యంత్రంలో వీటిని వేడి చేసుకుని తింటారు. తాజా పండ్లు, కూరగాయలకు మాత్రం కొరత ఉంటుంది. వీటిని 3 నెలలకు ఒకసారి వ్యోమనౌక ద్వారా ఐఎస్ఎస్కు చేరుస్తుంటారు. వ్యోమగాముల ఆరోగ్యాన్ని భూమి మీద ఉన్న నాసా వైద్యులు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తుంటారు. వారు తగినన్ని క్యాలరీలు తీసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటారు. సునీత విల్మోర్కు ధృవధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు, పొడి రూపంలో పాలు, పిజ్జా, ష్రింప్ కాక్టైల్స్, వేయించిన చికెన్, ట్యూనా అందించారు. పొడి రూపంలో సూప్లను సరఫరా చేశారు. వ్యోమగాములు తమ ఆహారాన్ని తామే సిద్ధం చేసుకొని తింటారు. సమోసాలంటే అమితంగా ఇష్టపడే సునీత మునుపటి అంతరిక్ష యాత్రలో ప్రత్యేకంగా వాటిని తెప్పించుకొని జిహ్వ చాపల్యాన్ని తీర్చుకున్నారు.
సునీత విలియమ్స్ భూమి మీదకి చేరుకున్నాక వారు కోల్పోయిన ఎముక సంతను తిరిగి పొందడానికి నెలల తరబడి వారికి శిక్షణ అవసరపడుతుంది. అంతరిక్షంలో గుండె గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా రక్తాన్ని పంపు చేస్తుంది కాబట్టి అది తక్కువగా పనిచేస్తుంది. రక్త పంపిణీ కూడా మారిపోతుంది. దీనివల్ల ముఖం ఉబ్బిపోయినట్లు అవుతుంది. తలలో ద్రవాలు పెరిగిపోతాయి. వ్యోమగాములకు నిత్యం జలుబు చేస్తున్నట్టు అనిపిస్తుంది. రక్త ప్రసరణలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా పెంచేస్తాయి. కాబట్టి సునీత విలియమ్స్ భూమి మీదకు వచ్చాక గుండె పనితీరును ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది. సునీత విలియమ్స్ తలలో ద్రవం పేరుకుపోవడం వల్ల దృష్టి సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. అంతరిక్ష కేంద్రంలో జీరో గ్రావిటీ దగ్గర సునీత విలియమ్స్ జీవించారు కాబట్టి వారి చర్మం మృదువుగా సున్నితంగా మారిపోతుంది. అంతరిక్ష కేంద్రంలో చర్మం నుండి దుస్తులు దూరంగా తేలుతూ ఉన్నట్లు ఉంటాయి. కానీ భూమి మీదకి వచ్చాక వారు బట్టలు వారి చర్మానికి అతుక్కొని ఉండాలి. ఇది వారు భరించలేకపోతారు. చర్మంపై దుస్తులు అలర్జీని కూడా కలిగించవచ్చు. భూమి మీదకు చేరుకున్న తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ రోజువారీ జీవితంలో సెట్ అవడానికి చాలా సమయం పడుతుంది. వీరు ప్రతిరోజు వాకింగ్ వంటి శిక్షణ తీసుకోవాలి. భూమి గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా వారు అన్ని పనులు చేయాల్సి వస్తుంది. దీనికి వారికి శారీరక మానసిక మద్దతు ఎంత అవసరం. సునీత విలియమ్స్ వయసు ఇప్పుడు 59 ఏళ్ళు. సునీత తండ్రి భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్కు చెందిన వ్యక్తి. ఉద్యోగరీత్యా ఆయన అమెరికాలో సెటిల్ అయ్యారు. సునీత అమెరికాలోని ఓహయోలో జన్మించింది. అందుకే ఆమె పూర్తి అమెరికన్. ఆమె భర్త మైకేల్ విలియమ్స్ను వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. ఆమె భారతదేశం నుంచి ఒక పాపని దత్తత తీసుకోవాలని కోరుకునేవారు. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు.